ప్రైజ్లో యూట్యూబ్లో మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శ్రమలకాల ధ్యానంలోని 7వ భాగమైన రక్షణార్థమై కొట్టబడిన బండ. ఇందులో మొదటి భాగం గురించి మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 20వ వచనంలో ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను అని చెప్పబడింది. బండ మన ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. కొత్త నిబంధనలో క్రీస్తును బండ అని, పాత నిబంధనలో ప్రభువును పలుమార్లు బండతో పోల్చడం జరిగింది. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అని చెప్పబడింది. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనంలో ఇదిగో అక్కడ హేరోబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఆ బండ అను మాటలు దేవుని ప్రజల నమ్మకానికి స్థిరమైన పునాది. బలం, ఆశ్రయం, మార్పులేని గుణం, పాపానికి వ్యతిరేకంగా ఉండే ఆయన సంరక్షణ మొదలైన లక్షణాలు దీనిలో వెల్లడవుతున్నాయి. దేవునికి చెందిన ఈ బండ అని పేరు కీర్తనల్లో ఇష్టమైనదిగా కనిపిస్తుంది. బండ అనగా స్థిరమైనది మరియు కదలనిది. విశ్వాసులమైన మనం కూడా విశ్వాసమందు స్థిరంగా కదలని వారమై ఉండాలి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనంలో నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అని చెప్పబడింది. బండ అను పదానికి తెలుగులో కోట, దుర్గము, ఆశ్రయము మొదలగు పేర్లతో కూడా తర్జుమా చేశారు. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 2వ వచనంలో ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను, ఎన్నాళ్ళు మీరు నా ఒకనిపై బడుదురు అని చెప్పబడింది. అసలు బండను ఎందుకు కొట్టబడింది? ఇశ్రాయేలును దేవుడు 430 సంవత్సరాల ఐగుప్తు దాస్యములో నుండి మోషే నాయకత్వంలో విడిపించి వాగ్దాన దేశమునకు నడిపిస్తున్నాడు. వారు సీను అరణ్యం నుండి రెఫేదీముకు రాగా వారికి తాగుటకు నీరు దొరకలేదు. ఎడారిలో మాకు తాగడానికి నీళ్లు లేవంటూ మోషే మీద తిరుగుబాటు చేస్తూ మోషేను చంపడానికి సిద్ధమవుతున్నారు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 1వ వచనంలో తరువాత ఇశ్రాయేలు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు తాగడానికి నీళ్లు లేనందున పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం నుంచి నడిపిస్తూ ఆకాశం నుండి మన్నాను, పూరేళ్లను కురిపించి పోషిస్తూ వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు. ఇంత చేసిన దేవుడు ఎడారిలో వారికి నీళ్ళివ్వలేడా? దేవుడు చేసిన మేలులను వారు మర్చిపోయారు. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 13వ వచనంలో అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అని చెప్పబడింది. వారికి తాగుటకు నీరు లేనందున దేవునికి వ్యతిరేకంగా వారు దేవునితో వాదిస్తున్నారు, పైగా దేవుణ్ణే శోధిస్తున్నారు, సనుగుచున్నారు, నిందలు వేస్తున్నారు. ఇందులో మొదటిగా వాదిస్తూ శోధిస్తూ. నిర్గమాకాండము 17వ అధ్యాయం 2వ వచనంలో మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. మూడవదిగా సనుగుచు. నిర్గమాకాండము 16వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను అని చెప్పబడింది. నాలుగవదిగా నిందలు వేస్తూ. నిర్గమాకాండము 16వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. ఐదవదిగా మోషేను రాళ్లు రువ్వి చంపడానికి సిద్ధమవుతున్నారు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 4వ వచనంలో అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను అని చెప్పబడింది. వాదిస్తూ, శోధిస్తూ, సనుగుచు, నిందలు వేస్తూ మరియు చంపడానికి చూస్తున్న సుమారు 30 లక్షల మంది మోషే ఏం సమాధానం చెప్పగలడు? వారి దాహాన్ని మోషే ఎట్లా తీర్చగలడు? అది అరణ్యంలో. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు మనందరికీ జీవితంలో ఎదురవుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఒకే ఒక మార్గం పరిశుద్ధ గ్రంథం చూపిస్తుంది. ప్రార్థనయే దీనికి మార్గం. అందుకే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 4వ వచనంలో
అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు అని చెప్పబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చియూ చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. మొదటి అంశంగా ఇశ్రాయేలు రక్షణ కొరకు కొట్టబడిన బండ. ఇశ్రాయేలీలు నీరు లేక దాహంతో చనిపోయే స్థితిలో, అనగా రక్షణ లేని మరణకరమైన స్థితిలో ఉన్నారు. వారు రక్షింపబడాలంటే, వారికి దాహం తీరాలంటే నీరు కావాలి. నీరు కావాలంటే బండ పగలాలి. సర్వలోక ప్రజలు రక్షించబడుటకు సిలువలో పాపుల కోసమే క్రీస్తు అనబడిన బండ కొట్టబడవలసి ఉన్నది. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంది, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను మీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇశ్రాయేలీలు దాహంతో చనిపోకుండా వారి రక్షణకు ఆధారమే ఈ బండ. అందుకే ఈ బండను రక్షకు ఆధారమైన బండ అనియు పిలువబడెను. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 26వ వచనంలో, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టెను అని చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వమానవుల రక్షణార్థమై ఈ లోకానికి బండగా వచ్చిన క్రీస్తు అనే అభిషక్తుని కొట్టుటకు మానవులు ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. కారణం పతనమైన మానవ స్వభావం, పవిత్ర దేవునిపై కురిపించిన ద్వేషాగ్ని. ఇది సత్యంపై అసత్యానికి ఉండే ద్వేషం, మంచితనంపై చెడుతనానికి ఉండే ద్వేషం, న్యాయంపై అన్యాయానికి, పవిత్రతపై పాపానికి ఉండే ద్వేషం. ఈ బండను కొట్టిందెవరు? నిర్గమాకాండంలో మోషే బండను కొట్టినట్టుగా ఉన్నది, కానీ వాస్తవానికి బండను కొట్టింది తండ్రి అయిన దేవుడే. మోషే దేవుని చేతిలో సాధనం మాత్రమే. యేసు ప్రభువుని హింసించి చంపిన వారు దేవుని చేతిలో సాధనాలన్న సత్యాన్ని ఈ వచనం ద్వారా గమనించగలం. ఆయన్ను బాధలు పెట్టి చంపింది మనుషులే, అయితే వారి మూలంగా దేవుడే తన ఉద్దేశాలను సఫలం చేసుకుంటున్నారు. మానవుల పాపాల కోసం క్రీస్తును అపరాధాల కోసమైన బలిగా చేసేందుకు దేవుడు దుష్టులైన మనుషులను వాడుకున్నాడు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన బండను కొట్టగా అని చెప్పబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని చెప్పబడింది. రెండో అంశంగా తల మీద కొట్టబడెను. మన శిరస్సులోని హృదయపు తలంపులను పరిశుద్ధపరచుటకై ఆయన తల మీద కొట్టబడెను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనంలో, ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసి దానితో ఆయన తల మీద కొట్టిరి అని చెప్పబడింది. మూడవదిగా అరచేతులతో కొట్టబడెను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 68వ వచనంలో, కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి అని చెప్పబడింది. నాలుగవదిగా చంపల మీద కర్రలతో కొట్టబడెను. మీకా 5వ అధ్యాయం 1వ వచనంలో, అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణం ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు అని చెప్పబడిన. ఐదవదిగా కొరడాలతో కొట్టబడిన. పిలాతుకు సత్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకుండా యేసు నీతిమంతుడని, పూర్తిగా నిర్దోషి అని తాను ఎరిగిన వ్యక్తిని కొరడాలతో కొట్టుటకు శిక్షను అమలుపరిచారు. ఇది ఎంత అన్యాయం! యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను అని చెప్పబడింది. ఆరవదిగా పసిపిల్లలను బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. మన కొరకు కొట్టబడిన బండ ద్వారా మనం రక్షించబడినాము. రక్షించబడిన మనం తిరిగి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? బబులోను యొక్క పసిపిల్లలను బండకు వేసి కొట్టవలను. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయం 9వ వచనంలో, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని చెప్పబడింది. బబులోను వారి యొక్క పసిపిల్లలు అనగా బండ అయిన క్రీస్తు ద్వారా రక్షించబడిన వారి హృదయాల్లో సాతాను తిరిగి చిన్న చిన్న పసిపిల్లల లాంటి బలహీనతలను రేపుతూ ఉంటాడు. అటువంటి సాతాను యొక్క చిన్న చిన్న బలహీనతలనే బబులోను యొక్క పసిపిల్లలు. అవి పెరిగిపోయి రక్షణ జీవితాలను నాశనం చేసే భయంకరమైన సాతాను కార్యాలుగా, దురలవాట్లుగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన హృదయాల్లో సాతాను ద్వారా మొలకెత్తే చిన్న చిన్న బలహీనతలను క్రీస్తు అన్న బండకు వేసి కొట్టవలను అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. అనగా మనం రక్షించబడిన తర్వాత పూర్తిగా క్రీస్తు మీద ఆధారపడినప్పుడు ఎటువంటి బలహీనతలు కూడా మన హృదయంలో ప్రవేశింపలేవు.
అరణ్యంలో ఇశ్రాయేలు రక్షణార్థంగా కొట్టబడిన ఆ బండే ఆనాడు వారిని కాపాడింది. ఈనాడు మన ఆత్మలకు రక్షణను అందించింది, మనల్ని ప్రస్తుతం కాపాడుతుంది. పరలోకం నుండి దిగివచ్చిన ఈ బండ ఏ పాపము ఎరుగని యేసు సర్వమానవ రక్షణార్థమై కల్వరిలో తన రక్తాన్ని చిందించుటకు కొట్టబడి అందరికీ ఆత్మీయ రక్షణను ఇప్పటికీ అందిస్తూ ఉంది. ఈ రక్షణను సువార్త ద్వారా అనేకులకు అందించు కృప, ధన్యత